ఇలా ఎన్ని రోజులు భయపడుతూ ఇంట్లో ఉండమంటారు స్వామి? దీనికి పరిష్కారమే లేదా? పగ ప్రతీకారమే లక్ష్యంగా గతి తప్పి తిరుగుతున్న ఆ ప్రేతాత్మని శాశ్వతంగా అనంత వాయువుల్లో కలిపేయాలి. సాధ్యమైనంత తొందరగా ఆ ఆత్మను అంతం చేసే ప్రయత్నం చేస్తాను. నాతో మాట్లాడు. నాకు తెలుసా ఆంటీ, నువ్వు నా మీద కోపంగా ఉన్నావని. కానీ నేనేం చేయలేకపోతున్నాను. నా గురించి సిరికి మొత్తం తెలిసిపోయింది. నన్ను సిరి నమ్మడం లేదు. బలవంతంగా తీసుకొద్దామంటే సిరి చేతికి తాయెత్తుంది. అందుకే తీసుకురాలేకపోతున్నాను. ఆ బ్యాడ్ అంకుల్ ఇంటి చుట్టూ నిమ్మకాయలు పెట్టాడు. ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. అమ్మో, నన్ను అంతం చేస్తాడా? నాకు భయంగా ఉందా ఆంటీ. నువ్వు బ్రతకాలి అంటే నేను బయట రావాలి. నేను రావాలి అంటే రేపు సాయంత్రం సిరిని నువ్వు ఇక్కడికి తీసుకురావాలి. ఆలస్యం చేయకు. నువ్వు వృధా చేసిన ప్రతి క్షణం మృత్యువు నీకు దగ్గర పడుతున్నట్టే. మీ అమ్మ నాన్న చంపిన వాళ్ళని చంపకుండానే వెళ్ళిపోతావా? నీ పగ తీరకుండానే అంతమైపోతావా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి సిరిని ఇక్కడికి తీసుకొస్తాను. వెళ్ళు, త్వరగా పని పూర్తి చెయ్యి. నాకంత అయోమయంగా ఉందండి. గీతక్క ఆత్మని సమాధిలో బంధించేశాము. ఇక ఏ సమస్యలు రావో అనుకుంటే మళ్ళీ ఈ పాపని అడ్డు పెట్టుకొని మన మీద పగ సాధించాలనుకుంటోంది. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో తోడబుట్టి నాకే నన్ను టార్చర్ పెడుతోంది. అంజలి, ఏంటా మాటలు? గీత తప్పు చేసింది కాబట్టే ఇప్పుడు ఆ సమాధిలో శిక్ష అనుభవిస్తుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి దేవుడు నీ వైపు ఉన్నాడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే
ఆ పాప తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం గీతక్క. కానీ ఆ పాప మన మీద పగ తీర్చుకుంటోంది ఎందుకండి? గీత సమాధిలో ఉండి ఇంత పని చేసిందంటే ఆ పాపని మాయ చేయడం తనకెంత పని చెప్పు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని, సిరికి ఏమవుతుందో అని భయంగా ఉందండి. భయం దేనికి అంజలి? రేపే ఆ పాప ఆత్మని అంతం చేస్తానని స్వామీజీ గారు చెప్పారు కదా. వచ్చే అమావాస్యకి గీత ఆత్మని కూడా శాశ్వతంగా నాశనం చేసేస్తారు. ఆ తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవన్నీ జరుగుతాయంటారా? తప్పకుండా జరుగుతాయి. మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే రేపొక్కరోజు సిరిని జాగ్రత్తగా చూసుకోవాలి. తన మీద ఏ చెడు నీడ పడకుండా చూసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో అంజలి. ఏ అంజలి, స్వామి ఏంటి 9 రోజులు నన్నే అర్థం చేస్తారా? ఏంటి నన్ను అర్థం చేసేది? మీరు నన్ను అర్థం చేయలేరు. ఈ 9 రోజుల్లోపు ఇంకో శక్తిని పుంజుకొని నేనే ఈ సమాధిలోంచి బయటికి వస్తాను. మీ అందరి అంతు చూస్తాను. 6 సంవత్సరాలుగా నన్ను నా ఆత్మని ఈ సమాధిలో కుళ్ళబెట్టారు కదే. వదలనే, ఎవరిని వదలను. సిరి, నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిన్ను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళను. ఇప్పటికే చాలా లేట్ అయింది, పద వెళ్దాం. నీ కోసం ఆంటీ ఎదురు చూస్తుంది. మనం త్వరగా వెళ్ళి ఆంటీని సమాధి నుండి బయటికి తీసుకురావాలి. నేను ఎక్కడికి రానని చెప్పాను కదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు రాకపోతే కొట్టి బలవంతంగా అయినా తీసుకెళ్తాను. రా, పద. ఆగు, నువ్వు నన్ను తాకలేవు. ఒక్కసారి తాకితే నీకేమైందో మర్చిపోయావా? నీ చేతికున్న తాయెత్తు ఎప్పుడో ఊడిపోయింది, చూసుకోలేదా సిరి? ఆ తాయెత్తు ఉన్నంత వరకే నీకు బలం ఉంటుంది. అది లేకపోతే నువ్వు నన్నేం చేయలేవు. ఇప్పుడు నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు. నేను చెప్పినట్టే నువ్వు వినాలి. నువ్వేం చేసినా సరే నీ మాట వినను, ఆంటీ దగ్గరికి రాను. మర్యాదగా అడుగుతున్నాను, పద వెళ్దాం. నేను రాను. అనవసరంగా కోపం తెప్పిస్తున్నావు. చివరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నేను రాను రాను రాను. నువ్వు రాకపోతే చంపైనా సరే అక్కడికి తీసుకెళ్తాను. నేను ఆంటీని బయటికి తీసుకొస్తాను. అయినా నేను చస్తానని తెలిసాక నిన్నెలా బ్రతకడిస్తాను? రా.
అంజలి, ఏమైంది అంజలి? పాప బెడ్రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు? సిరి చేతుకున్న తాయెత్తు ఊడిపోయినట్టు అని వచ్చి సిరిని గీతక్క సమాధి దగ్గరికి రమ్మన్నట్టు రానని అన్నందుకు సిరిని చంపేసినట్టు కలొచ్చిందండి. నువ్వు రోజంతా దాని గురించి ఆలోచిస్తున్నావు. అందుకే నీకు ఇలాంటి పీడకలలన్నీ వస్తున్నాయి. సిరి నా ప్రాణం అండి. ఆలోచించకుండా ఎలా ఉండగలను? అంజలి, సిరి అంటే నాకు ప్రాణమే. అలా అని భయపడుతూ కూర్చుంటే ఏం చేయలేం. పైగా ఈ ఇంటి చుట్టూ రక్షరేఖ ఉంది. దాన్ని దాటి హనీ ఇంటి లోపలికి రాలేదు. నువ్వేం కంగారు పడకు అంజలి. నమ్మకం లేదా? హనీ ఆత్మని అంతం చేసే సమయంలో నన్ను అక్కడే ఉండమని స్వామీజీ గారు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు హనీ ఆత్మ అంతమయ్యాకే నేను ఇంటికి తిరిగొస్తాను. ఓకేనా? పద, వెళ్ళి పడుకుందాం. మీరు వెళ్ళండి. మరి నువ్వేం చేస్తావు? నా మనసేం బాలేదండి. ఈరోజు నేను పాప దగ్గరే పడుకుంటాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్.
వదిలిపెట్టను. అందరిని చంపేస్తాను. నాతోనే పరిహాసమా? నా దైవశక్తి ముందు నీలాంటి దుష్ట శక్తులు నిలబడవు. ఏమిటిది? నా శక్తిని ఏదో అడ్డుకుంటోంది. ఏమైంది స్వామి? ఆ చిన్నపిల్ల ఆత్మ నేననుకున్నంత సులువుగా అంతం కాదు. కేవలం అది ఆత్మరూపంలో మాత్రమే ఉండి ఉంటే ఈ పాటికి ఈ హోమాగ్నిలో పడి అంతమయ్యేది. ఈ ఆత్మకి ఎన్నో రకాల శక్తులున్నాయి. ఏంటి స్వామి మీరనేది? అవును అర్జున్, ఏ ఆత్మ అయినా ఈ ప్రపంచంలోకి తిరిగి రావాలి అంటే ఆ ఆత్మకు కొన్ని శక్తులుండాలి. ముఖ్యంగా అది రూపాన్ని ధరించడానికి ఒక మాధ్యమం కావాలి. గీత ఆ పాప ఆత్మకు శక్తిని అందించి మాధ్యమంగా ఆ బొమ్మను వాడుకుంటోంది. అందుకే నేను ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మ నా పరం కావటం లేదు. ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది? కొన్ని రోజులుగా ఆ బొమ్మ కనిపించడం లేదు స్వామి. ఏ మాధ్యమాన్ని ఉపయోగించుకుని ఆ ఆత్మ ఈ ప్రపంచంలోకి ఆహ్వానింపబడిందో ఆ మాధ్యమం ద్వారానే తిరిగి పంపించాలి. అప్పుడే ఆ ఆత్మ శాశ్వతంగా అంతమవుతుంది. ఆ బొమ్మ దొరికేటంత వరకు మనం ఎంత ప్రయత్నించినా ఏం ప్రయోజనం ఉండదు. కనీసం ఆ ఆత్మ ఎక్కడుందో కూడా తెలుసుకోలేం. అంటే ఆ బొమ్మ లేకుండా ఏం చేయలేమా స్వామి? ఆ ఆత్మను అంతం చేయడానికి మరో మార్గం లేదా స్వామి? అసంభవం. ఆ బొమ్మ లేకుండా పాప ఆత్మని అంతం చేయటం నా వల్ల కాదు కదా. వేదాలు మంత్రాలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆ ఆత్మను అంతం చెయ్యాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. కానీ అది చాలా క్లిష్టమైన పని. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోవచ్చు. ఆ మార్గం ఏంటో చెప్పండి స్వామి. ఎంత కష్టమైనా సరే, ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. తీసుకురావటం ఒక ఎత్తు అయితే సూర్యాస్తమయం లోపు తీసుకురావటం మరింత ముఖ్యం. మీరన్నట్టు సూర్యాస్తమయం అయ్యే లోపే తీసుకొస్తాను స్వామి. స్వామి, నన్ను అంతం చెయ్యాలని చూస్తున్నావు కదూ. నన్నెవ్వరూ అంతం చేయలేరు. ఈ బొమ్మని నేను దక్కనివ్వను.
మమ్మీ బాగా చలిగా ఉంది మమ్మీ. టాబ్లెట్స్ వేశాను కదా, వెంటనే తగ్గిపోతుంది. నువ్వు నిద్రపో. మమ్మీ కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి మమ్మీ, నాకేం కనిపించట్లేదు. నీకేం కాదు సిరి, మమ్మీ నీ పక్కనే ఉంది కదా, కళ్ళు మూసుకొని పడుకో, తగ్గిపోతుంది.